వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్లీ హార్ట్ బీట్స్. నేను మరో కొత్త డ్రామాతో మీ ముందుకు వచ్చేసాను. మూవీ స్టార్టింగ్ లోనే హీరో వాళ్ళ గ్రాండ్ మదర్ ను చూపిస్తారు. ఆవిడ వచ్చి సోఫాలో కూర్చోగానే అక్కడున్న అమ్మాయిల్లో ఒక అమ్మాయి, సార్ మళ్ళీ బ్లైండ్ డేట్ ని ఒక తన్ను తన్నేశారు. ఇక ఈ జింక్ సిటీలో ఎలైట్ సోషల్ సర్కిల్లో ఏ అమ్మాయి లేదు సార్ ని పెళ్లి చేసుకోవడానికి. ఎవ్వరూ ధైర్యం చేసి ముందుకు రావట్లేదు అని అంటుండగా హీరో వాళ్ళ గ్రాండ్ మదర్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వెతకండి, ఎవరైతే నాకు గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ ఇస్తారో ఈ 1 బిలియన్ ఉన్న కార్డ్ ని వాళ్ళ సొంతం చేసుకుంటారు. అలాగే గూ గ్రూప్స్ యొక్క ఈక్విటీ షేర్స్ లో సగం వాళ్ళకి రాసిస్తాను అని ఆవిడ అంటారు. దాంతో అమ్మాయిలు సరే అని చెప్పి సిటీలో ఉన్న అమ్మాయిలందరికీ ఆ విషయాన్ని మెసేజ్ చేస్తారు. దాంతో అందంగా ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి ఆఫర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఒక అమ్మాయి, చూసారా, జింగ్ నగరంలో అత్యంత సంపన్నుడైన జింగ్ టెన్షన్ పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే 1 బిలియన్ మనీతో పాటు వాళ్ళ కంపెనీలో ఈక్విటీ షేర్స్ లో సగం రాసిస్తారట అని అంటూ ఉంటే మరొక అమ్మాయి, అతను బుద్ధుళ్లాగా సన్యాసం పుచ్చుకోవాల్సిన వాడు, ఏ ఒక్క అమ్మాయిని కూడా తన దగ్గరికి అస్సలు రానివ్వడు, నీలాంటి అందగత్తెలు ఇలాంటి ఆఫర్స్ కి అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు అని అంటుంటే మరొక అమ్మాయి, అతను ఒక సోల్మేట్ ని కోరుకుంటున్నాడేమో అని అంటూ ఉంటుంది. ఇంకొక అమ్మాయి ఏకంగా హీరో ముందుకు వెళ్ళి నిలబడగానే ఆవిడ ఎక్కడ టచ్ చేస్తుందో అన్న భయానికి ఒక్క అడుగు అతను వెనక్కి వేస్తారు. దాంతో ఆవిడ నేరుగా వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడిపోతుంది. మరో అమ్మాయి షేక్ హ్యాండ్ ఇస్తూ, మిస్టర్ గు, నేను లీ కార్పొరేషన్ నుంచి వచ్చాను అని అంటూ ఉండగా, మీరు వెళ్ళి మేల్ రిప్రజెంటేటివ్ ని పంపించండి అని ఆయన చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. దాంతో అమ్మాయి కంగు తింటుంది. మరో అమ్మాయి ఆయన డ్రింక్ చేస్తున్న సమయంలో దగ్గరికి వెళ్ళి, నాకు కూడా ఒక డ్రింక్ ఇప్పిస్తారా అని అడగగా, దాంతో అతను డ్రింక్ ని ఆర్డర్ చేసి నీకోసమే కొన్నాను అంటూ డ్రింక్ ని తీసి ఆవిడకు ఇస్తున్నట్లుగా ఆవిడ నెత్తి మీద పోసేస్తారు. ఇంకో అమ్మాయి హీరో తాగబోయే డ్రింక్ లో డ్రగ్స్ ని మిక్స్ చేసి అతనికి ఇచ్చేస్తుంది. దాంతో అతనికి ఒళ్ళంతా మంటలు రావడంతో అక్కడి నుండి లేచి పరిగెడతారు. ఆ అమ్మాయి కూడా అతని వెనకనే వెళుతుంది. అక్కడే ఉన్న టెంట్ నుండి ఒక వ్యక్తి ఆవిడ్ని గట్టిగా పట్టి లాగడంతో హీరో అని అనుకుని ఆవిడ అమాంతం అతని మీదకి వెళ్ళిపోతుంది. కాసేపు ఆగి చూసుకున్న తర్వాత అక్కడున్నది హీరో కాదు, మిస్టర్ చాంగ్ అన్న విషయం ఆవిడికి తెలుస్తుంది. దాంతో అతను, మెంగ్యూ నువ్వా అని అంటారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి డ్రింక్ చేసుకుంటూ బయటకు వచ్చి చూడగా అక్కడ మన హీరోయిన్ ఉంటుంది. మిస్టర్ చాంగ్ ఆవిడ్ని చూడగానే, నువ్వు చాలా యంగ్గా ఉన్నావు, నిజంగా చాలా అందంగా ఉన్నావు అని పొగుడుతూ ఉండగా, మెంగ్యూ ఏంటి విషయం, మీకు ఆ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉందా అని అడుగుతుంది. అప్పుడు అతను అవును అన్నట్టుగా తల ఊపుతారు. దాంతో ఆ అమ్మాయి తన చేతిలో ఉన్న డ్రగ్స్ ని ఆ డ్రింక్ లో మిక్స్ చేసి హీరోయిన్ ఎంత వద్దని చెప్పినా కూడా ఆవిడ్ని కంపల్ చేసి ఆ డ్రింక్ ని తాగించేస్తారు.